వెల్కమ్ టు సన్నాంజల్ టారో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్, లైక్, షేర్ వల్ల నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది. ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో, తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చూద్దాం. 2 వచ్చినాయి ఇక్కడ. నా చేతకానితనం వల్ల నిన్ను బ్లేమ్ చేశా. సో నా చేతకానితనం వల్ల నిన్ను బ్లేమ్ చేశా. చాలామంది ఎవరైతే ఉన్నారో చీటింగ్ ఎనర్జీ కనబడుతుంది. సో వాళ్ళకి చేతగాక మిమ్మల్ని బదలాం చేసిండ్రు. దానివల్ల కూడా మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది. కొందరేమో మొత్తానికే విడిపోయి ఉంటారు. ఇది ఆటోమేటిక్ వచ్చింది. నువ్వు నా పాస్ట్ లైఫ్ కనెక్షన్. చాలామంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్తోని పాస్ట్ లైఫ్ కనెక్షన్ వాళ్ళు ఉన్నారు. సో పూర్వజన్మలో కూడా మీ ఇద్దరు కలిసే ఉన్నారు. సో ఈ జన్మ కూడా తిరిగి మళ్ళీ మీరు కలిశారు. నేను హీల్ అవుతున్నా. సో మీకు చేసిన చీటింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని నుండి అతను హీల్ అవ్వడానికి, మిమ్మల్ని మర్చిపోవడానికైనా కూడా కావచ్చు. సో తనను మార్చుకోవడానికి తను ట్రై చేస్తున్నారు. ప్రేమించడం గొప్ప కాదు, అర్థం చేసుకోవడం గొప్ప. ఇన్ని రోజులకు మీ పర్సన్కి ఒక రియలైజ్ అయ్యింది. లవ్ చేయడం అన్నది గొప్ప కాదు, దాన్ని అర్థం చేసుకోవడం. సో మీరు అది మీ వల్లనే నేర్చుకొని ఉండి ఉంటాడు. మీరు మీ పర్సన్ని చాలా అర్థం చేసుకున్నారు, కానీ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసిండు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు చాలామంది దూరంలో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, లేదా లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, వాళ్ళకు మీ గొప్పతనం అనేది అర్థమవుతుంది. సో ప్రేమించడం గొప్ప కాదు, అర్థం చేసుకోవడం గొప్ప అన్నది మాత్రం తనకు ఇప్పుడు రియలైజ్ అయిపోయాడు. నీ నుండి మూవ్ ఆన్ కావాలనుకుంటున్నా, బట్ నా వల్ల కావడం లేదు. చెప్పాను కదా ఇందాక, నేను ఇందులో నా చాతకాని వల్ల ఇక్కడ హీల్ అవుతున్నానని చెప్పాను కదా. కొందరు మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి అన్నాను కదా. సో అదే ఇది దీని కన్ఫర్మేషన్. నీ నుండి మూవ్ ఆన్ కావాలనుకుంటున్నా, బట్ నా వల్ల కావడం లేదు. సో మిమ్మల్ని మర్చిపోవాలి. తన బిజినెస్ అంటే జాబ్లో కానీ, స్టడీస్లో కానీ తను ఏ ఫీల్డ్లో ఉన్నాడో ఆ విధంగా తను బిజీ అయిపోయి మిమ్మల్ని మర్చిపోవాలనుకుంటున్నాడు. కానీ ప్రతి నిమిషం మీరే వాళ్ళకు గుర్తొస్తున్నారు. అదే విషయం చెప్తున్నారు. థర్డ్ పార్టీ క్యారెక్టర్ ఇప్పుడు అర్థమవుతుంది. సో చాలామంది ఎవరైతే ఉన్నారో మీ మధ్యలో థర్డ్ పార్టీ అనేది 100% ఉంది. అది వాళ్ళ మదర్ అయి ఉంటారు, సిస్టర్ కానీ, లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ వల్ల కూడా మీకు దూరం అయి ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ స్వీట్ మాటలకు వాళ్ళకి దగ్గర అయ్యి మిమ్మల్ని దూరం పెట్టాడు. కాకపోతే వాళ్ళ రియల్ క్యారెక్టర్ అనేది థర్డ్ పార్టీది ఇప్పుడు తనకు అర్థమవుతుంది. అదే మీకు చెప్తున్నాడు అనమాట. థర్డ్ పార్టీ క్యారెక్టర్ ఇప్పుడు అర్థమవుతుంది. సో మీరేంటి, మీరు దూరం అయ్యాక మీ వాల్యూ తెలిసి వచ్చింది మీ పర్సన్కి. నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉంది అంటే అది నువ్వు. మీరు వాళ్ళ లైఫ్లో అనేది లక్కీ చామని చెప్పేసి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అంత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. సో ఎప్పుడైతే మీరు వాళ్ళకి దూరం అయ్యారో వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ జీవితంలో ఉన్న వాళ్ళ అదృష్టం అనేది మీరు ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ నుండి దూరం అయ్యారో వాళ్ళకు థర్డ్ పార్టీ క్యారెక్టర్ అర్థమవుతుంది. మీరే వాళ్ళ జీవితం అని చెప్పేసి, వాళ్ళకు అదృష్టం కూడా అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఇది 2 వచ్చాయండి నాకు. నీ దగ్గరికి త్వరలో వస్తా. మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. కాకపోతే తను మిమ్మల్ని బ్లేమ్ చేశారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మిమ్మల్ని వాళ్ళ చాతకానితనం వల్ల బ్లేమ్ చేసిండ్రు. అంటే అతనికి చాత కాలేదు, కాకపోతే మిమ్మల్ని బ్లేమ్ చేసిండు. మీ అంతలో మీరు పారిపోవాలని చూశారు. లేదంటే కొందరైతే వీళ్ళే మూవ్ ఆన్ అయిపోయిండ్రు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే థర్డ్ పార్టీ ఉండే కదా మీ మధ్య. ఆ థర్డ్ పార్టీ స్వీట్ మాటలకు వాళ్ళు చూపించిన ప్రేమము, వాళ్ళ నటన, ప్రేమ కాదు నటన. ఆ నటనకు ఏంటంటే అది నిజమైన థర్డ్ పార్టీ చూపించేది నిజమైన ప్రేమ అనుకొని చెప్పేసి వాళ్ళకి దగ్గర అయ్యి మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, మొత్తానికి కొందరైతే విడిపోయి ఉంటారు. వాళ్ళ హస్బెండ్, వైఫ్ ఎవరైనా అయి ఉంటారు. సో కాకపోతే థర్డ్ పార్టీది సిచ్యువేషన్ ఇప్పుడు అర్థమైంది. సో అర్థమైంది కాబట్టి త్వరలో మీ దగ్గరికి వస్తా అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు వాళ్ళు. కాకపోతే మీ దగ్గరికి రావాలనుకున్నా కూడా వాళ్ళకి కొద్దిగా మొహం చెల్లట్లేదు. వాళ్ళు మీ దగ్గరికి 100% వస్తారు, కానీ వాళ్ళకి మొహం చెల్లట్లేదు.
ప్లీజ్ నన్ను క్షమిస్తావా. చూడండి, మీరు మీ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉంటుండు, మమ్మల్ని మర్చిపోయిండు అని చెప్పేసి చాలామంది ఎవరైతే అనుకుంటున్నారో మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదండి. సో తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ప్లీజ్ నన్ను క్షమిస్తావా. వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో మీరు ఇప్పటివరకు అన్నీ క్షమిస్తూ వచ్చారు. మీరు తనకైతే బాగానే అలసైపోయింది. ఇప్పుడు మీరు కూడా నాకు తెలిసి కొందరు మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఉండవచ్చు, లేదంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు వస్తారని మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా, మీరు వాళ్ళని మర్చిపోయారని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకు మీ ఎనర్జీస్ ఏవో వాళ్ళకి వెళ్ళట్లేదు. సో మీరు కూడా చాలా మీ ఎనర్జీలో మీరు ఉన్నారు, గుడ్ ఎనర్జీలో మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. రావాలన్నా ముఖం చెల్లట్లేదు, ఎందుకంటే మిమ్మల్ని చాలా మాటలతో బాధ పెట్టాడు, చేతలతో బాధ పెట్టారు కదా. లేదా జెంట్స్ అయినా లేడీస్ అయినా అది ఎవరైనా అయి ఉంటారు. సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటుండు. థర్డ్ పార్టీది తెలిసిపోయింది అసలు రూపకం. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో మీ దగ్గరికి రావాలి అంటే కనుక మొహం కూడా జల్లట్లేదు. అందుకనే ప్లీజ్ నేను తిరిగి వస్తే కనుక నన్ను క్షమిస్తావా అంటున్నారు. వీళ్ళని క్షమిస్తారా లేదా అన్నది అది మీకే వదిలేస్తున్నా. ఇలాంటి వాళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు అంటే, అక్క మీరు ఇవన్నీ ఇలా అని నన్ను బాధ పెట్టకండి అని చెప్పేసి మీరు అనొచ్చు. కాకపోతే మిమ్మల్ని ఇంత హర్ట్ చేసి, మిమ్మల్ని దూరం పెట్టి, మిమ్మల్ని బ్లేమ్ చేసి, మీకు నరకయాతన పెట్టి, మీరు తిండి తిప్పలు లేకుండా నిద్రలేని రాత్రులు గడిపి వాళ్ళ గురించి ఏడుస్తూ నేను ప్రతి దగ్గర మీ ఎనర్జీలు చూసినప్పుడల్లా మీరు చాలా డిప్రెషన్లో మీరు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కదా. ప్రతిసారి వీళ్ళని మీ లైఫ్లో రానిచ్చేసి క్షమించేసి తిరిగి మళ్ళీ అదే సర్కిల్ ఎన్ని రోజులు సర్కిల్ అదే రిపీట్ చేస్తాను మీరు కూడా. సో మీరు కూడా ప్లీజ్ హీల్ కాండి. ఆయన హీల్ అవుతుండు కాదు, ఫస్ట్ మీరు హీల్ కాండి. మీరు హీల్ అయ్యి ఏంటి నా లైఫ్ పర్పస్ ఏంటి, నేను ఏం చేయాలి, నా గోల్ ఏంటి. ఫస్ట్ మీరు మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎవరైనా అయ్యి ఉంటారు. ఇది థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ అయ్యి కూడా ఉంటారు. సో మీరే థర్డ్ పార్ట్ అయ్యి కూడా ఉంటారు ఒక్కొక్కసారి. కాకపోతే ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు. వాళ్ళ గురించి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. ఇది నేను మీకు అక్కలాగా మీకు ఇస్తున్న సజెషన్. నేను మీకు కొంతమందికి పిల్లలు అయి ఉంటారు, లేదంటే మీ బాధ్యత మీ పేరెంట్స్ బాధ్యత అయి ఉంటుంది, లేదా ఏదో ఒక బాధ్యతలో మీరు ఉండి ఉంటారు కదా. సో దేవుడు అనేవాళ్ళు మనకు ఏదన్నా ఒకటి పర్పస్తోనే ఇక్కడ పంపిస్తారు. మనకు ఒక బాధ్యత మాత్రం పక్క అప్పగిస్తారు. ఆ బాధ్యత చూసుకోండి. ఉంటారు ఈ లైఫ్లో ఉండనికి ఇస్తారా, మీరు వాళ్ళని వదిలేస్తారా అన్నది పక్క విషయం. ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి. నేను నీతో మాట్లాడినంత మాత్రాన మర్చిపోయావా అనుకున్నావా. చూసారా ఎంత బాగా ఇచ్చిండు. సో మీరు అనుకున్నారు చాలామంది నా పర్సన్ మర్చిపోయిండు, దూరం ఉండు, థర్డ్ పార్టీతో, లేదా అయినా సింగిల్గా ఉన్నా కూడా, ఇక్కడ జెంట్స్ కానీ లేడీస్ కానీ సింగిల్గా ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకున్నారు. కానీ ఇక్కడ తన ఫీలింగ్ ఏంటో చూడండి. నేను నీతో మాట్లాడినంత మాత్రాన మర్చిపోయా అనుకున్నావా. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేదండి. అందుకని చెప్పేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. రావాలంటే ముఖం కూడా జల్లాలి కదా. ఆ ముఖం కూడా జల్లట్లేదు వాళ్ళకి. ఏం చేస్తారు చెప్పండి. నీ కాల్ ఆర్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎంత ఇక్కడికి కూడా యాటిట్యూడ్ చూడండి వీళ్ళది. నీ కాల్ ఆర్ మెసేజ్ ఇన్ని రోజులు మీరు వాళ్ళకి కాల్ చేసి మెసేజ్ అయితే ప్రాధాయపడి ఎందుకు మాట్లాడతలే, ఎందుకు దూరం ఉంటున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నాదేమన్నా తప్పు ఉందా, నేనేమన్నా మీతోని తప్పుగా బిహేవ్ చేసినా, నా వల్ల తప్పు జరిగిందా, ఇంతసేపు మీరు మీరు మాట్లాడడం తప్ప అవతల పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే బాగా అలసైపోయింది. అరే నేను మాట్లాడకపోయినా ఎన్ని తప్పులు చేసినా ఈమంతలో ఈమనే వస్తుంది, లేదా ఇతనంతలో ఇతనే వస్తాడు అన్న థాట్లో వాళ్ళు ఉండే. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, వాళ్ళని దూరం పెట్టేసి కొద్దిగా మీ కెరీర్ కానీ, జాబ్ కానీ, లేదా స్టడీస్ కానీ, లేదా మీరు ఏది చేస్తున్నారో దాని మీద మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. మీకు స్టార్టింగ్ నుండి నేను అన్ని వీడియోలో అదే చెప్తున్నాను. ఎప్పుడైతే మన సెల్ఫ్ కేర్, మనం అందం కానీ, మన కెరీర్ కానీ, మన గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తామో అప్పుడు అవతల వాళ్ళు మనకు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఎంతసేపు మనం వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళ వెనకాల పడితే వాళ్ళంతా దూరం వెళ్తారు. మనం ఎంతసేపు మన అటెన్షన్లో మనం ఉండి మన గురించి ఆలోచిస్తే పక్క వాళ్ళు మన దగ్గరకు వస్తారు. అదే ఒక సీక్రెట్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది డబల్ వచ్చింది, డబల్ కూడా కాదు, త్రిబుల్ వచ్చేసింది. ఇక చెప్తున్నారు ఐ లవ్ యూ. సో వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కనబడుతుందా మీకు? నీలాంటి వజ్రాన్ని వదిలే రంగురాల కోసం పరిగెత్తాను. చెప్పాను కదా, చాలామంది థర్డ్ పార్టీ వల్ల విడిపోయిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు.
అది ఎవరైనా కావచ్చు. సో జాబ్ గురించి కొంతమంది వదిలేసి జాబ్ మాకు ముఖ్యమని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. లేదా కొందరు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చూసిన సంబంధాన్ని చూసుకొని ఉంటారు. కొందరైతే థర్డ్ పార్టీ గురించి మీకంటే థర్డ్ పార్టీ బాగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ అందంతోని కానీ పైసతోని కానీ ఇంకా ఏ విధంగా వాళ్ళ మంచితనం ఉన్నట్టు నటించి కానీ వాళ్ళని లొంగ తీసుకున్నారు మీ పర్సన్లని. దానికి వాళ్ళు అక్కడ లొంగిపోయారు. ఇప్పుడు తనకి మీ రియల్ క్యారెక్టర్ అర్థమైంది. మీరు చూపించిన ప్రేమ ఇన్ని రోజులు వాళ్ళకి అర్థం కాలేదు. మీరు ఏడ్చినా తుడిచినా వాళ్ళు ఎంటబడ్డా వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. సో నీలాంటి వజ్రాన్ని వదిలి రంగురాల కోసం పరిగెత్తాను. చూడండి ఇందులో చూసినారా, ప్రతి ఒక్కటి అది మొత్తం మీకు సంబంధించే వచ్చింది. ఇక్కడ వేరే అయితే ఏం రాలేదు. ఇక్కడ చూడండి, అతను మర్చిపోయాడు అనుకున్నాను, మర్చిపోతలేడు. ఇదిగోండి అనుకున్న అదృష్టం, పాస్ట్ లైఫ్ కనెక్షన్, ప్రతి ఒక్కటి నీ దగ్గరికి రావాలనుకుంటున్నా ప్రతి ఒక్కటి మీ గురించి చెప్తుండు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు కూడా ఒక మనిషిని లవ్ చేయడంలో తప్పులేదు. కాకపోతే వాళ్ళని ఎంతవరకు మనం క్షమించాలి అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్క మా పర్సన్ వస్తా అన్నా కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకని మేము రానొద్దు. ఎందుకంటే నేను మీ మంచి గురించి చెప్తున్నా. రాని వచ్చేవాళ్ళు రాని, వచ్చిండ్రా ఇంకా హ్యాపీయే కదా, మీకు కూడా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఎందుకంటే మీరు కూడా ఒక డిప్రెషన్ కానీ మీ బాధ కూడా తగ్గుతుంది. కాకపోతే ఫస్ట్ 70% మీ గురించి ఆలోచించుకోండి. 30% మాత్రమే వాళ్ళకు లవ్ అందిస్తారా ఇంకేం అందిస్తారో మనకు తెలియదు. కానీ అంతే, 70% మీ గురించి ఆలోచించుకోండి. 30% వాళ్ళ మీద. వాళ్ళు వచ్చిన వాళ్ళు రానివ్వండి, మీకు ఇష్టం ఉందా రానివ్వండి, లేదా డోంట్ కేర్ అని చెప్పండి, మూవ్ ఆన్ కాండి. మీ లైఫ్లో ఇంకో మంచి పర్సన్, బెటర్ పర్సన్ కూడా వస్తారు. లేదు మాకు ఈ పాస్ట్ పర్సనే కావాలి, ఇతనితోనే మేము ఉంటామంటారా, ఉండండి. కాకపోతే ఎంతవరకు ఉంచాలో లిమిట్స్లో పెట్టండి. మళ్ళీ ఫస్ట్ లాగానే ఫుల్ డిపెండ్ అయిపోయి వాళ్ళ మీద ఇలాంటివి మాత్రం చేయకండి దయచేసి. ఈ వీడియో మీకు ఎంతవరకు రెజనేట్ అయింది ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు పెట్టి ఒక్కొక్క కామెంట్స్ మీకు ఎంత రెజనేట్ అయిందని నాకు కూడా ఒక తెలుస్తుంది. మీకు కనుక ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.